ఇదిగో మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నువ్వు ఆశించిన రీతిగా ఎక్కువ డబ్బు మా దగ్గర లేదు, కానీ మేమేదో ఇస్తామని నువ్వు ఆశపడుతున్నావు, కానీ అది కాదు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. ఏమి కలిగి ఉన్నారు వారు అనంటే, దైవజనులు ఏం కలిగి ఉన్నారు అనంటే, దేవుని యొక్క నామములో వారు అభిషేకము కలిగి ఉన్నారు, దేవుని యొక్క నామములో వారు స్వస్థత వరము కలిగి ఉన్నారు. వారంటున్నారు, ఇదిగో మాకు కలిగినదే మేము నీకు ఇచ్చుచున్నాము, లేచి నడువుమని తనతో చెప్పగా వాడు దిగ్గున లేచి వాని కాళ్ళు శీలమండలు కూడా బలము పొందుకుని దిగ్గున లేచాడంట. హల్లెలూయా. ఈ దినమున ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. 40 ఏళ్ల పైబడినటువంటి స్థితి వరకు అతను అడుక్కుంటూనే కూర్చున్నాడు. అదే పరిస్థితిలో 40 ఏళ్ల పైబడే వరకు ఆ స్థితిలోనే ఉన్నటువంటి అతను తగిన కాలమందు దేవుడు అతను ఏం చేశాడు? నిలవబెట్టాడు. ఒకవేళ జీవితాంతము అతడు అడుక్కుంటే గనక ఆ డబ్బులో లేకపోతే ఏదైనా కాస్త వస్తువులో బట్టలు ఏదో సంపాదించుకునేవాడేమో, వారు ఇచ్చేటటువంటి డబ్బులు. కానీ ఇప్పుడు అతను లేచి పని చేసుకోవడానికి దేవుడు శక్తినిచ్చాడు. తనకి తను పని చేసుకుంటే ఎంతో సమృద్ధి కదండి. కాళ్ళు చేతులు శక్తిని వచ్చాయి, ఇంకెవరిని అడుక్కునే పరిస్థితి లేదు. అందుకనే ఆయన ఎవరిని అడుక్కునే స్థితిలో ఉంచడంట. నీవు ఉన్న స్థితి నుంచి ఆయన పైకి లేవనెత్తే దేవుడు. అందుకనే 113వ కీర్తన 8వ వచనం అంటాడు, పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయన.